ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మడీ ఈ కోర్సులకి ఫీజులు నిర్ణయిస్తూ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. అసలు ఫీజు ఎంత ఇవన్నీ చెప్తాను. అండ్ దాంతోపాటు మనకి ఈ సంవత్సరం ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫీజులు అయితే పెంచారు. ఒకసారి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 17.5% అయితే ఫీజు అయితే పెంచారన్నమాట. ఒకసారి కిందకి వెళ్తే కనుక ప్రజెంట్ ఒక టెంపరీగా ఫీజు అయితే ఫిక్స్ చేస్తారు. అఫీషియల్గా అమలు చేయడానికి ఇంకా టైం అయితే పడుతుంది. అంతలోపు ఈ ఫీజులు అయితే నడుస్తూ అయితే ఉంటుందని గవర్నమెంట్ అయితే చెప్పిందన్నమాట. ఒకసారి మెయిన్గా కిందకు వెళ్తే కనుక మనకి బీఫార్మసీ అండ్ ఫార్మడీకి 45,000 రూపాయలు అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బీఫార్మసీకి 45,000 రూపాయలు, ఫార్మడీకి 45,000 రూపాయలు, ఈ విధంగా ఫిక్స్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం అయితే పెంచారు. ఫర్దర్ మనకి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త ఫీజులు అంటే మనకి లాస్ట్ ఇయర్తో ఎక్స్పైర్ అయితే కావడం జరిగింది. కొత్త ఫీజులు డెసిషన్తో ఇంకా లేట్ కావడంతో తాత్కాలిక ఫీజులు అయితే నిర్ణయించిందన్నమాట. ఫైనల్ ఫీజులు నిర్ణయం వచ్చేసరికి ఇవే అమల్లో అయితే ఉంటాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు అయితే మారుతాయన్నమాట. ప్రస్తుతానికి ఈ ఫీజులు అయితే అమల్లో ఉంటాయని చెప్పారు. బీఫార్మసీ ఫార్మడీకి 45,000 అని చెప్పారన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.